వాడి పేరు గుర్తుంది బాబా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఇప్పుడు అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియం చూడడానికి వచ్చాం. ట్రైబల్ మ్యూజియం మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ ఎలా ఉంటుందో కూడా మీరు విజిట్ చేయండి. పెద్దవాళ్ళకి 80 రూపీస్, పిల్లలకి 50 రూపీస్. లోనికి వెళ్ళగానే మనకి అరకులో స్టార్టింగ్లో మనం కారు అంటే బైక్ కానీ కారులో కానీ వచ్చామనుకో, అక్కడక్కడ కొండలు అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు మ్యాప్ చేసి చూపిస్తున్నారు. స్టార్టింగ్లో వాళ్ళు పెట్టారండి ఇవన్నీ చూడడానికని, ఎలా రావాలి ఏంటి అనేసి. బాగుంది. నెక్స్ట్ లోనికి వెళ్ళగానే బోటింగ్ అని ఉన్నాయి. నైట్ టైం కదా, అది బంద్ చేస్తారు. పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్ ఉంది, పిల్లలు ఉయ్యాలు అన్నీ ఉన్నాయి చూడడానికని. అప్పటి వాళ్ళు నాగరికత ఎలా ఉన్నది అని ఇక్కడికి వస్తే చూడొచ్చు ఫ్రెండ్స్. అవన్నీ చూస్తుంటే అప్పుడు పూర్వకాలంలో ఇలా ఉండేవాళ్ళ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మన బంగారు ఆభరణాలతో ముస్తాబవుతున్నాం. కాకపోతే అప్పట్లో మనకి పావల, రూపాయి కాయిన్స్ మెడలో వేసుకొని అదే పెద్ద అంటే ఒక నగల గొలుసులా ఫీల్ అయ్యేవారు. ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు కానీ ఫ్రెండ్స్, నిజంగా వాళ్ళు అచ్చం మనుషుల్లాగే ఉన్నారు. నిజంగా మీకు కూడా అలానే ఉంది కదా? అలానే ఉంటే కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రైబల్ మ్యూజియం చూస్తారు. ఇప్పుడు బయట మ్యూజియం బయట ఉన్న షాపింగ్ చూస్తున్నారు. ఓకే, మీకు ట్రైబల్ మ్యూజియం మొత్తం పిన్ టు పిన్ చూసే ఉంటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.